తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు రూరల్ బంగారమ్మపేటలో దారుణం జరిగింది. భార్య కృష్ణ తులసి మామ నాగయ్యపై మురళీకృష్ణ అనే వ్యక్తి దాడి చేశాడు. కొబ్బరి బోండాల కత్తితో విచక్షణారహితంగా నరికాడు. 4 ఏళ్ల క్రితం మురళీకృష్ణతో కృష్ణ తులసికి రెండో వివాహం జరిగింది. 4 నెలల క్రితం భర్తతో గొడవ పడిన తులసి తండ్రి నాగయ్య ఇంటి వద్ద ఉంటుంది. నాగయ్య వద్ద 50,000ను మురళీకృష్ణ అప్పుగా తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించాలని అల్లుడిని అడిగినందుకే తులసి నాగయ్యపై కొబ్బరి బోండాల కత్తితో దాడి చేసినట్లుగా స్థానికులు చెప్తున్నారు. ఘటనా స్థలంలోనే కృష్ణ తులసి మృతి చెందింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగయ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. మురళీకృష్ణ పరారీలో ఉన్నాడు. మురళీకృష్ణ కోసం 4 ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయని కొవ్వూరు సీఐ విశ్వం చెప్తున్నారు. మరో 24 గంటల్లో అరెస్టు చేసి తీరుతామంటున్నారు. తులసి తండ్రి నాగయ్య ఆరోగ్యం కుదుట పడుతోందంటున్న సీఐతో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. జిల్లా కొవ్వూరు నియోజకవర్గం బంగారమ్మపేటలో అయితే మామని అలాగే భార్యని విచక్షణ రహితంగా అయితే మురళీకృష్ణ చౌదరి అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. చూసుకోవచ్చు మామ అయితే అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తున్నారు. కత్తితోటి విచక్షణ రహితంగా దాడి చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే సీన్ ఆఫ్ యాక్షన్ అయితే సీఏ ప్రస్తుతం అయితే విశ్వం పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో సీఏ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు నిన్న ఏ టైంకి ఈ ఘటన చోటు చేసుకుంది, అసలు దీని కారణాలు ఏమైనా తెలిసే సార్? నిన్న సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో ఇక్కడ మురళీకృష్ణ చౌదరి అనే ఇతను ఈ బంగారంపేట చెందిన అమ్మాయిని వివాహం చేసుకుని సుమారు 16 సంవత్సరాలు అవుతుందండి. నిన్న ఈ డబ్బుల విషయంలో చిన్న ఘర్షణ జరిగింది భార్య అండ్ మామగారితో అల్లుడికి. సో ఈ క్షణికావేశంలో టక్కుమని ఆ పక్కనే ఇతను కొబ్బరి బండాలు బిజినెస్ చేస్తున్నారు. ఆ కత్తి ఉంటే కత్తితో భార్యని మామగారు నరకడం జరిగింది. సో భార్య అయితే ఇక్కడ స్పాట్లో చనిపోవడం జరిగింది. రామ్ తులసి మామగారు అతను అండర్ గ్రోయింగ్ ట్రీట్మెంట్. సో అతని పరిస్థితి స్టేబుల్గా ఉంది. సో కేసు నమోదు చేసాము, దర్యాప్తు స్టార్ట్ చేసాము. ఈ ముద్ద ఇక్కడి నుంచి పరారయ్యారు. అతను కూడా పట్టుకోవడానికి ఒక 4 బృందాలని మా ఎస్పీ గారు అండ్ డిఎస్పీ గారు సూచనల మేరకు పంపించడం జరిగింది. సో త్వరలోనే ముద్దాయిని పట్టుకొని కోర్టు మీద ప్రొడ్యూస్ చేస్తాం. థ్యాంక్ యూ. ఏ ఏరియాలో మొత్తం తనిఖీలు చేస్తున్నారు సార్? ముద్దాయి కోసం ఏ ఏరియాలో ప్రత్యేకంగా? అంటే అతనిది గుంటూరు అని తెలిసింది. సో గుంటూరుగా ఏమైనా టీమ్స్ పంపించారా, లేకపోతే ఇక్కడ ఈ సరౌండింగ్స్లోనే చెక్ చేస్తున్నారు? అతని గతంలో గుంటూరు, అతనిది అయితే తిరువురు అండి, సొంతూరు. సో తిరువురు, విజయవాడలో కొంతకాలం ఉన్నారు, గుంటూరు ఏరియాలో కొంతకాలం ఉన్నారు. సో అతను ప్రీవియస్గా ఉన్న ఏరియాలు, అతని ఫ్రెండ్స్ ఉన్న ఏరియాలు, ఈ ఏరియాలు అన్నింటిలో కూడా గాలింపు చేస్తారు. ఇది చూసుకున్నట్లయితే ఇప్పటికే 4 ప్రత్యేక పోలీసు బృందాలు కూడా మురళీకృష్ణ చౌదరిని పట్టుకోవడానికి అయితే ఇప్పటికే పంపించినట్టుగా ఎస్పీ డిఎస్పీ ఆదేశాలతోటి పంపించినట్టుగా సీఏ తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే 24 గంటలలోపే ముద్దాయిని పట్టుకుని చట్టం ముందు నిలబడతామంటూ కూడా సీఏ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సీన్ ఆఫ్ యాక్షన్ మొత్తం అంతా కూడా చూస్తున్నారు. సాక్షులను కూడా విచారించే పరిస్థితులు అయితే ఇప్పుడు సీఏ అయితే మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు. పోలీసు యాక్షన్ పార్ట్ అయితే మొత్తం స్టార్ట్ అయిందనే చెప్పుకోవాలి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.